మాజీ టీటీడీ చైర్మన్ ఎంపీ జగన్మోహన్ రెడ్డి బాబాయ్, మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి బాబాయ్ వైవి సుబ్బారెడ్డిని నిన్న సుప్రీంకోర్టు ఏర్పాటు చేసిన సిట్ దర్యాప్తు బృందం, డీఏజీ నేతృత్వంలోని బృందం సుమారుగా 10 గంటల పాటు ప్రశ్నించింది. ఈయన నాకు తెలిసి చివరి విచారణలో భాగం. ఎందుకంటే ఇంతకుముందు అప్పటి ఇన్ఛార్జ్ ఈవోగా ఉన్న ధర్మారెడ్డిని, అలాగే ఈ సుబ్బారెడ్డి పిఏ చిన్నప్పన్న, ఇతను పేరుకు పిఏనే కానీ అతని లీలలు చాలా ఉన్నాయి, చెప్తా. సో వీళ్ళందరి విచారణ పూర్తయింది. మొత్తం 24 మంది మీద కేసులు, 9 మంది అరెస్టులు, ఇవన్నీ జరిగాయి. అయితే వైవి సుబ్బారెడ్డి విచారణ, ధర్మారెడ్డి ఇచ్చిన కీలక సమాచారం మేరకు చిన్నప్పన్న ఇచ్చిన అనేక లోతైన విషయాలు చెప్పిన తర్వాత ఈయనకి నోటీస్ ఇస్తే నేను రాను, మీరే రండి అంటే వెళ్ళారు అధికారులు. చాలా ప్రశ్నలు అడిగితే ఆయన సాధారణంగా ఈ లిక్కర్ స్కామ్లో కానీ, ఆ మాటకొస్తే ఏ స్కామ్లో అయినా, వైసీపీ హయాంలో జరిగిన ఏ స్కామ్లో అయినా వీరు చెప్పేది ఏంటంటే ఒక స్టాండర్డ్ ప్రోటోకాల్ లాగా 2 ఆన్సర్స్ ఉంటాయి, తెలియదు, గుర్తులేదు. ఇందులో ఆయన అంతకన్నా ముందుకెళ్ళి నాకేం సంబంధం, అప్పట్లో ఆ కల్తీ నెయ్యి, అంటే ఇది కల్తీ నెయ్యి అని ఆయన అనరు, నెయ్యి ఆ ప్రొక్యూర్మెంటు లేకపోతే ఆ నాణ్యత అదంతా అధికారులు చూసుకుంటారు కదా, నాకేం సంబంధం అని అధికారులను దబాయించారట. కొన్ని పత్రికల్లో, వారి సొంత పత్రికల్లో అయితే అసలు ఆయన అడిగిన ప్రశ్నలకి సిట్ అధికారులే నీళ్లు నవ్విలేరు అని. అంటే ఏదో రాయడానికైనా ఒక ఇది ఉంటుంది కదా. పోలీసులు, సిట్టు అధికారులు బృందం కలిపి సుదీర్ఘంగా విచారణ చేసి 10ల సంఖ్యలో ప్రశ్నలు తయారు చేసుకుని పక్కా ఎవిడెన్సెస్తో ప్రతి ప్రశ్నకి ఆధారంగా ఒక పేపరో ఇంకోటో డాక్యుమెంటో ఇంకోటి పెట్టుకుని నిర్ధారణగా అడుగుతూ ఉంటే వీళ్ళెందుకు నీళ్ళు నవ్వులుతారు? సో అసలు ఏం జరిగింది అంటే, గత సెప్టెంబర్లో అప్పుడు ప్రొక్యూర్మెంట్ జిఎం వారిచ్చిన ఫిర్యాదు మేరకు మొట్టమొదటిగా కేసు నమోదైంది. ఆ తర్వాత ఇది సుప్రీంకోర్టుకు వెళ్ళడము, ఆ సుప్రీంకోర్టు దీని మీద సిట్ ఏర్పాటు చేయడము, వరుసగా విచారణ చేయడం వస్తుంది. అసలు దీని లోపల టెక్నికాలిటీస్కి వెళ్లే ముందు నెయ్యిని పవిత్రమైన తిరుమల లడ్డూ ప్రసాదం, ఇతర ప్రసాదాలు, ఇంకా చాలా ప్రసాదాలు ఉంటాయి, అక్కడ వాడే ఆవు నెయ్యి ఎక్కడెక్కడి నుంచో ప్రొక్యూర్ చేస్తారు. స్వచ్ఛమైన నాణ్యత కలిగే నెయ్యి ఎప్పటి నుంచో అదే కదా, 100 ఏళ్ల తరబడిగా అదే జరుగుతోంది, కొనసాగుతూ వస్తుంది. దాని విధానంలో ఏమన్నా టెక్నాలజీ ఇంప్లిమెంటేషను, మోడర్న్ కిచెన్స్ ఇవన్నీ మారచ్చుగాక, కానీ తయారీ విధానము, వాళ్ళకుండే ఆచారాలు, సంప్రదాయాలు అన్నీ అవే. మనం విజువల్స్ చూస్తున్నట్టుగా ఏ ప్రసాదానికి లేని గుర్తింపు ఉంది తిరుమల లడ్డూ ప్రసాదానికి. భౌగోళికంగా ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు ఉంది. సో ఈ ప్రసాదాన్ని కల్తీ చేయాలని ఆదేశించింది ఎవరు? టు బి స్టార్ట్ విత్, అంటే ఎవరికి ఈ మానసికమైన పైశాచిక ఆనందం ఉంది? కోట్లాది మంది భక్తులు ఆ ప్రసాదం చేతికి దొరికితే చాలు లడ్డూ ప్రసాదం అని భావించే వాళ్ళ విశ్వాసాన్ని దెబ్బతీయాలనే కుట్ర చేసింది ఎవరు? అప్పుడే కదా ఇవన్నీ వస్తాయి. ఎందుకంటే స్పష్టంగా ప్రొక్యూర్మెంట్కి సంబంధించిన అధికారులు, సార్ ఇందులో ఈ నెయ్యిలో నాణ్యత లేదు, కల్తీ జరిగింది, వెజిటబుల్ ఆయిల్స్ ఉన్నాయి, మైసూర్ ల్యాబ్ నిర్ధారించింది, లేదంటే గుజరాత్ ల్యాబ్ నిర్ధారించిన యానిమల్ ఫ్యాట్సా, సిట్ ఇంకా దాన్ని స్పష్టంగా చెప్పట్లేదు కాబట్టి నేను ఒక విషయాన్ని ఆపుతున్నాను సుప్రీంకోర్టు చెప్పే వరకు. అదర్వైజ్ ఇందులో రకరకాల యానిమల్ ఫ్యాట్స్, వెజిటబుల్ ఆయిల్స్ తోటి నెయ్యి కల్తీ అయిపోయిందని చెప్పినా కూడా ఎందుకు వదిలేసావు నువ్వు చైర్మన్గా? ఎందుకు మాట్లాడలేదు? ఎవరు చెప్పారు దీన్ని కల్తీ చెయ్యాలని చెప్పి? అదే కల్తీ చేసిన ప్రసాదాన్ని ఏళ్లకేళ్ళు అదే నెయ్యి తీసుకొచ్చి వాడమని ఎవరు చెప్పారు? ఇవన్నీ రావాలి బయటికి. తెలియదని తప్పించుకోవడానికి కుదరదు. ఇంకోసారి విచారణ ఉంది. ఇందులో ఈ చిన్నప్పన్నని పిఏ ఉన్నాడు. అసలు పిఏకి ఎంత ఉంటుందని జీతం? ఎవరు పిఏ అయినా లక్షల్లో కోట్లలో ఉండదుగా, మహా అయితే ₹1,00,000 ఉంటుందా సీనియర్ పిఏ అయితే? ఇతని అకౌంట్స్లో కోట్లకు డిపాజిట్లు. ఇతను ఢిల్లీ ఏపీ భవన్లో ప్రత్యేకమైన అధికారాలతో ఇతనికి ఉద్యోగం. అలాగే ఈ నెయ్యి నాణ్యత విషయంలో ఈ ఫైల్స్ ఇవన్నీ చూడాల్సింది ఎవరు చూస్తారు? పిఏ చూస్తాడా? పైగా లక్షల కిలోలు నెయ్యి సరఫరా అవుతుంటే దానికి కిలోకి ₹25, ₹50 లంచం అడగడం, ఆ లంచం ఇవ్వడానికి ఒప్పుకోని సంస్థల్ని పక్కన పెట్టి వేరే సంస్థలు, అంటే దానికి ఒక కఠినమైన నిబంధనలు ఉన్నాయి, వాటిని అన్నింటినీ పక్కన పెట్టేసి ఆ సంస్థలకు ఇచ్చేయడం కాంట్రాక్ట్లు. ఇక ఒకటి కాదు, ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్ని డీవియేషన్స్ చేయాలో అన్ని డీవియేషన్స్ చేసి పడేశారు. అంటే వీళ్ళ మోడస్ ఆపరాండి చూస్తే లిక్కర్ పాలసీ గుర్తు. ఇప్పుడు లిక్కర్ పాలసీ అసలు ఎందుకు మార్చారు? ఎందుకు ప్రభుత్వం అమ్ముతుందని చెప్పారు? అంటే అక్కడ ముడుపులు కొట్టేయాలి,
సేమ్ ఆ ఢిల్లీ స్కామ్, ఆ లిక్కర్ పాలసీ అలా అది చాలా చిన్నది జుజుబి దీంతో పోలిస్తే. అలాగే ఇక్కడ కూడా. కానీ ఇక్కడ దేవదేవుడి ప్రసాదం కదా. ఇప్పుడు ఆయన ఏమంటాడు, నాకు పరమ భక్తుడిని నేను, నా అంత భక్తుడు లేడు, నేనే అడిగి వేయించుకున్నాను అని. మొహం మార్చుకోలేదా మీకు టీటీడీ చైర్మన్ ఇచ్చినప్పుడు రెండోసారి కూడా? అప్పటి నుంచి పార్టీలో దూరం అయ్యి విభేదాలు రాలేదా జగన్తో మీకు? ఇప్పుడు కథలు చెప్తున్నాడు ఈయన. పైగా రాజస్థాను, గుజరాత్, జైపూర్ అద్భుతమైన ఆవుల నుంచి తెచ్చామంటే అని అప్పుడు చెప్పాడు. మరి ఇప్పుడు ఎందుకు నాకు తెలియదు, అధికారులే చూసుకున్నారని చెప్తున్నాడు ఈయన. సో ఏం జరిగిందనేది స్పష్టంగా తెలుసు. నాకు కావాల్సింది ఎవరు చెప్పారు, ఎవరు చేయమన్నారు, ఎవరు శాడిస్టిక్ ప్లెజర్ పొందాలనుకున్నారు, కోట్లాది మంది పవిత్రంగా భావించే ప్రసాదాన్ని కల్తీ చేయాలని చెప్పిన దుర్మార్గపు ఆలోచన ఎవరిది? ఇవి తేలాలి సిట్లో. ఈ 9 మంది అరెస్ట్ అయ్యారు, సరిపోతుందా? అప్పుడు ఇన్ఛార్జ్ ఈవో ఏం చేశాడు, అప్పుడు టీటీడీ చైర్మన్ ఏం చేశాడు? కొన్నాళ్ళు ఈయన కరుణాకర్ రెడ్డి కూడా ఉన్నప్పుడు కూడా వచ్చినట్టుంది. ఈయన అంటాడు 2014 నుంచి చేయమన్నాను నేను, తెలుగుదేశం పార్టీ హయాంలో కూడా అంతకుముందు కూడా జరిగినప్పుడు కూడా చెయ్యాలి అని. అంటే ఊరికే దొంగ అన్నట్టుగా లిక్కర్ వ్యవహారంలోనూ అంతే, ఆ కల్తీ మద్యం వ్యవహారంలోనూ అంతే. నువ్వు దొంగ అని అంటే లేదు నువ్వే దొంగ, ఇదిగో ఆధారాలు. నిన్న వైవి సుబ్బారెడ్డి ఇంట్లో విచారణకి వెళ్ళిన అధికారులు కొన్ని డాక్యుమెంట్లు, బ్యాంక్ పాస్ పుస్తకాలు కూడా స్వాధీనం చేసుకున్నారట. అలాగే సుబ్బారెడ్డి మొబైల్ నుంచి కొంత డేటా కూడా కాపీ చేసుకున్నారని ఇన్ఫర్మేషన్ మన పత్రికలో కూడా రాసాము. సో ఆయన ఏంటంటే చాలా ప్రశ్నలకి తెలియదు, గుర్తులేదని చెప్తూ పైగా అధికారుల మీద ఈయన ఎదురు ప్రశ్నించారని, దబాయింపని, లేకపోతే వాళ్ళే నీళ్ళు అవలేశారని ఏదైనా రాయొచ్చులేండి. నాతో పాటు స్టూడియోలో అప్సన్ రాజేష్ గారు, ప్రముఖ రాజకీయ విశ్లేషకులు జాయిన్ అవుతున్నారు. అలాగే లైవ్లో సప్తగిరి ప్రసాద్ గారు, తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు. ప్రసాద్ గారు నమస్కారం అండి. మీ పేరులోనే సప్తగిరి ఉంది. ఆ సప్తగిరుల మీద వెలిసిన ఏడుకొండలవాడు దేవదేవుడి ప్రసాదం విషయంలో దురదృష్టకరం. మనం తక్కువ మాట్లాడుకున్నా, సందర్భాలు తగ్గించి మాట్లాడుకున్నా కూడా, ఎందుకంటే నా మోటో అయినా ఛానల్ మోటో అయినా ఈ పవిత్రమైన ప్రసాదం విషయంలో భక్తుల మనోభావాలు దెబ్బతీయకూడదని. కానీ జరిగినప్పుడు మాత్రం మనం మాట్లాడుకోవాలి కదా. సో విచారణ జరిగితేట ఈయన సుబ్బారెడ్డి గారు దబాయింపులు, బొకాయింపులు, ఈయన అడిగిన వాటికి అధికారులే నీళ్లు నవలేసేసి కామ్గా ఉన్నారట. అసలు ఏంటి అసలు ఈ కల్తీ వ్యవహారంలో దాదాపు విచారణ పూర్తయిపోయి క్లైమాక్స్ స్టేజ్కి వచ్చింది అనుకోవచ్చా ఇది? సార్, ముందుగా ఏబిఎన్ ప్రేక్షకులకి, వీక్షకులందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. ఇక్కడ అంతర్లీనంగా ఒక విషయం దాగుంది సార్. ఇది వైవి సుబ్బారెడ్డి వర్సెస్ ధర్మారెడ్డి గొడవ జరుగుతోంది. ఇద్దరు ఒకరి మీద ఒకరు సిట్టి ముందు పోయి ఆరోపణలు చేస్తున్నారు. మొత్తానికి నెయ్యిలో అయితే కల్తీ జరిగిన మాట ఎవరు తోసిపుచ్చటంలా. సుబ్బారెడ్డి కూడా నెయ్యిలో కల్తీ జరగలేదని చెప్పటంలా, ధర్మారెడ్డి కూడా చెప్పటంలా. నెయ్యిలో కల్తీ జరగలేదు అని కారాఖండిగా చెప్పటంలే. వీళ్ళు ఏం చెప్తున్నారంటే నాకేం బాధ్యత ఉంది, మొత్తం ధర్మారెడ్డి చూసుకున్నాడు అని ధర్మారెడ్డి అంటున్నాడు. ధర్మారెడ్డి ఏమంటున్నాడు, నాకేం సంబంధం ఉంది, పాలక మండలి ఏం చెప్తే అది నేను చేశాను, దాన్ని ఇంప్లిమెంట్ చేశానని ధర్మారెడ్డి అంటాడు. అవును, పై వాళ్ళు చెప్పినట్టు చేశాను అన్నాడు. పై వాళ్ళు చెప్పినట్టు చేశాను అంటాడు. ఇక్కడ ఇద్దరు స్టేట్మెంట్స్ బాగా అబ్జర్వ్ చేస్తే ఎవరు కూడా నేను ఈ కల్తీని జరగలేదు, నెయ్యిలో కల్తీ జరగలేదు అని డినే చేయటంలా. ఆ విషయానికి వీళ్ళిద్దరిని మెచ్చుకోవాల్సిందే. ఇక్కడ ఒక విషయం ఏంటంటే కారాఖండిగా క్రిస్టల్ క్లియర్ దొరికిపోయినారు దొంగలిద్దరు. సుబ్బారెడ్డి పిఏ ఖాతాలో 4 కోట్ల రూపాయలు జమ అయింది అన్న విషయం బయటకు పొక్కిన వెంటనే దానికి వాళ్ళ దగ్గర నుండి సమాధానం లేదు. పిఏ మీరు చెప్పాడు, ఇందాక చెప్పారు కదా, 1,00,000 రూపాయలు లేకుంటే 2 లక్షలు 3 లక్షలు జీతం ఉన్నా గానీ ఈ పిఏ ఖాతాలో 4 కోట్ల రూపాయలు ఆ సమయంలో ఎలా జమ అయింది అనే విషయాన్ని వాళ్ళకి దానికి సమాధానం చెప్పటంలా. పైగా వీళ్ళు తెలివిగా ఒకటి చేస్తున్నారు సార్. వీళ్ళు మొత్తం వైసీపీ దొంగలంతా లిక్కర్ కేసులో దొరికినోడు గాని, పరకామణి కేసులో దొరికినోడు గాని, ఈ కల్తీ నెయ్యి కేసులో దొరికినోడు వీళ్ళు చెప్పే 3 సమాధానం ఒకటే చెప్తున్నారు. అందరూ కూడా చూడండి, రాదు, తెలియదు, గుర్తు లేదు, చెప్పలేను. ఈ 4 సమాధానాలు చెప్తాను. రాదు, తెలీదు, గుర్తు లేదు, చెప్పలేను. లిక్కర్ కేసులో దొంగలు కూడా ఇదే సమాధానం. ఈ డాలర్ల కుంభకోణంలో దొంగలు కూడా ఇదే సమాధానం చెప్తున్నారు సిట్టుముద్ర. ఈ నెయ్యి కేసులో దొంగలు కూడా ఇదే సమాధానం చెప్తున్నారు. మిగతా ఏ కేసులో కూడా అరెస్ట్ అవ్వని. ఇంతకుముందు సిబిఐ ఈడీ విచారణలో జగన్మోహన్ రెడ్డి కూడా అదే చెప్పాడు. రాదు, తెలీదు, చెప్పలేను, నాకు గుర్తు లేదు అని చెప్పేసి ఒక పని అయిపోతుంది అనేసి. నేను ఈ సందర్భంగా
ఇది జగమెరిగిన సత్యం. వీళ్ళ విషయాలు ఈ నిజాలు బయట రావాలి అంటే నార్కో అనాలిసిస్ టెస్ట్ చేయాల్సిందే వీళ్ళకి. అప్పుడు కానీ వీళ్ళు నిజం చెప్పరు. లేనప్పుడు సిట్ అడిగిన 3 ప్రశ్నలకు వైవి సుబ్బారెడ్డి సమాధానం చెప్పలేకపోతున్నాడు. పాలక మండలిలో మీరు వాడు బోలే బాబా గాని వైష్ణవి డైరీకి గాని మీరు టెండర్ కట్టబెట్టేటప్పుడు వాళ్ళకి ఉన్నటువంటి ఆ టెండర్ కి సంబంధించిన ఎలిజిబిలిటీ క్రైటీరియాస్ ఎందుకు సడలించినారు అని అడిగితే నోరు ధరలేకపోతున్నాడు ఆయన. మీ యొక్క టెక్నికల్ టీం గాని మార్కెటింగ్ జిఎం గాని చెప్పాడు ఈ విధంగా ఉంది, దీంట్లో కల్తీ జరిగినట్టు మనకు తెలిసింది అని చెప్తే నువ్వు ఎందుకు యాక్షన్ తీసుకోలేకపోయావు, ఎందుకు ఆ టెండర్స్ రద్దు చేయడానికి ఇనిషియేషన్ తీసుకోలేకపోయినావు అంటే నోరు ధరలేకపోతున్నాడు ఆయన. ఎందుకంటే మరి అప్పటికే ముడుపులు అందేసి ఉంటాయి కదా. ఇది మామూలు సార్, అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు దేవదేవుడు యొక్క ప్రసాదం అత్యంత పవిత్రమైనది. ఆ ప్రసాదాన్ని తాకి దండం పెడితేనే వెంకటేశ్వర స్వామి దండం పెట్టినట్టే. అత్యంత పవిత్రమైనది. దాదాపుగా పలు రకాల వస్తువులు, పాలు, చక్కెర, నెయ్యి, జీడిపప్పు, ఏలకలు, అదేవిధంగా కిస్మిస్, బాదాం పప్పు, శనగపిండి, పవిత్రమైన నీళ్లు, కుంకుమ పువ్వు కూడా వేస్తారు దాంట్లో. దాదాపు 11-13 రకాల వస్తువులు వేసి అత్యంత పవిత్రంగా తయారు చేసే లడ్డూలు. నెయ్యి యొక్క పాత్ర, నెయ్యి యొక్క ఇది ఇంగ్రీడియంట్ చాలా విలువైంది. సుమారు 300 ఏళ్లకు పైగా చరిత్ర ఉన్నటువంటి ప్రసాదం అది. అంత లడ్డు ప్రసాదాన్ని కల్కండ కూడా, క్షమించాలి మర్చిపోయిన కల్కండ, ఇవన్నీ వేసి తయారు చేసేటువంటి ప్రసాదం, లడ్డు ప్రసాదం. గతంలో అయితే తీసుకుపోయేసి ఇంట్లో పెట్టుకుంటే 3 నెలలు కూడా చెడిపోదు సార్, దుర్వాసన రాదు, అంత పవిత్రంగా ఉంటుంది ఆ లడ్డు. వీళ్ళ హయాంలో లడ్డు తీసుకుపోయినటువంటి 3వ రోజు 4వ రోజు గట్టిగా రాయి మారి తయారైపోతాడు. నాకు అప్పుడే డౌట్, ఏంది బాబు ఇది లడ్డు ఎప్పుడు లేదే ఈ విధమైనటువంటి పరిస్థితి. అది వెంకటేశ్వర స్వామి కనుదరిసి దొంగలంతా పట్టించినాడేమనిపిస్తుంది. ఇప్పుడు చూడండి, ఆ పరకామణి కేసులో ఈ దొంగలు కుడితిలో పడ్డ ఎలుక తగులుకొని ఒకడి మీద ఒకటి ఆరోపణలు చేసుకొని, ఇది ఓన్లీ ఇనిషియల్ స్టేజే, వెంకటేశ్వర స్వామి కన్ను తెరిచాడు, ఇంకా ఇది ఇనిషియల్ స్టేజ్ లోనే ఉంది. మీరు అనుకున్నట్టు ఎంతటితో ముగిసిందా అన్నారు, ఇది ముగయలేదు. పెద్ద పెద్ద వాళ్ళ పాత్ర కూడా ఉంది. కనీసం విచారణ ముగిసి దొంగలకు బుద్ధన్న రావాలి కదా అని అక్కడ వరకు వీళ్ళు ప్రొఫెషనల్ అఫెండర్స్. ఇది వీళ్ళకి ఒకటి సార్, మీరు అనుకున్నట్టు కేవలం నెయ్యి ప్రొక్యూర్మెంట్ లోనే కాదు, జీడిపప్పు గాని, ఏలకలు గాని, కందిపప్పు గాని, బియ్యం గాని, కూరగాయల వస్తువులు గాని, నూనె గాని, మార్కెటింగ్ శాఖే మొత్తం అవినీతిలో కూరుకొంపోయింది. టీటీడీ అట్లా కాదు ప్రసాద్ గారు, వీళ్ళు ఆ పదవి అసలు ఫస్ట్ వస్తే అందులో డబ్బులు ఎలా దోచేయాలి, ఇంకో పదం వాడితే బాగోదు, ఎలా దోచేయాలి, దొబ్బేయాలి అంటారు కదా. ఇదే ఆలోచనతో కాదు, ఇదే ఆలోచనతో కూర్చుంటారా కుర్చీలో కూర్చునేటప్పుడే? వాళ్ళకి వచ్చినప్పుడు వెంకటేశ్వర స్వామి సేవ చేయాలనుకుని వచ్చే వాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు సార్. దాంట్లో కూడా మంచి వాళ్ళు 1-2 ఉంటారు. పాపము సుధామూర్తి గారు ఇట్లాంటి వాళ్ళు కొంచెం సర్వీస్ ఓరియంటేషన్ ఉండే వాళ్ళు ఉన్నారు, 1-2 కాదు. ఈ బ్యాచ్ బందిపోటు బ్యాచ్ ఇది టోటల్ గా. వైవి సుబ్బారెడ్డి దగ్గర నుండి ధర్మారెడ్డి, వీళ్ళందరూ బందిపోటు. ఇప్పుడు వీళ్ళిద్దరి మధ్య గొడవలు జరుగుతున్నాయి సార్, మీకు తెలుసో లేదో. ధర్మారెడ్డి పోయి నేను అప్రూవర్ గా మారిపోతానని చెప్పినట్టు కూడా సిటీ దగ్గర చెప్పినాడు. ఎందుకంటే అతన్ని ఇన్ఛార్జ్ ఈఓ గారు 2 సంవత్సరాలు కొనసాగించి ఆడ ఈ నెయ్యి కుంభకోణం దగ్గర నుండి, ఇంజనీరింగ్ వర్క్స్ లో జరిగినటువంటి కుంభకోణాల దగ్గర నుండి, అదే విధంగా చాలా కుంభకోణాలు వీళ్ళ దగ్గర వాటాల మధ్య కొద్ది డిఫరెన్స్ వచ్చేసింది, గొడవలు జరుగుతా ఉంది. అందులో భాగంగా నాకు ముట్టింది లేదు, నేను తినింది ఏం లేదు, నాకు వచ్చింది వాటా తక్కువ, గమ్మున అప్రూవర్ గా మారిపోతే పోలేదు, వీళ్ళ బండారంతా బయట పట్టేస్తామని ధర్మారెడ్డి గారు చెప్పడం జరిగింది. త్వరలోనే ఇవన్నీ కూడా బయటకు వస్తాయి. మీరు చూడండి, సంచలనమైన విషయాలు వస్తాయి బయటికి. మనతో పాటు బీజేపీ అధికార ప్రతినిధి యామిని శర్మ గారు జాయిన్ అయ్యారు. యామిని గారు నమస్కారం అండి. మీ దగ్గరికి వచ్చే ముందు రాజేష్ గారు, ఈ విషయంలో అంటే నాకు ఇప్పుడు ఈ సిట్టే అడుగుతోంది టెక్నికల్ ప్రశ్నలు ఏంటి, ఆయన ఏం చెప్పాడు కన్నా ముందు అసలు ఈ మోటో ఏంటి? అంటే ఇంత కోట్ల మంది విశ్వాసాన్ని దెబ్బతీయాలనే మోటో ఏదో ఉందా, లేకపోతే డబ్బులు వస్తున్నాయి కాబట్టి కామ్గా ఉన్నారా, ఏం జరిగిందనే తేలాలి. ఈ విచారణ అయ్యేలోపు ఫైనల్గా తేలుతుందా అది? ముందుగా ప్యానల్లో ఉన్న 20 మిత్రులు అలాగే ఏబిఎన్ వీక్షకులందరూ కూడా శుభోదయం. రిషి గారు, దీంట్లో మోటో ఒకటే. నేను 2021లో
తిరుమల దర్శనానికి వెళ్ళా ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత. వెళ్ళినప్పుడు అంతకుముందు 200-250 రూపాయలు ఉన్న కాటేజీ 1000 రూపాయలు అయింది. అక్కడ స్టాఫ్ చెప్పారు, తిరుమల దర్శనాన్ని సామాన్యుడికి దూరం చేసే లక్ష్యంతో ఈ పాలక మండలి పనిచేస్తుంది అని చెప్పని. అంటే వీలైనంత ఖరీదు పెంచితే సామాన్యుడు ఎఫర్ట్ చేయలేని స్థాయికి ఆ ఖర్చు తీసుకెళ్తే సామాన్యుడిని డిస్కరేజ్ చేయాలి అని చెప్పని. అంటే డబ్బులున్న వాళ్ళు ఏదో అంటే మామూలుగా మనకి టూరిస్ట్ ప్లేస్గా మార్చాలి, అవసరమైతే ఒక రిసార్ట్ లాగా దాన్ని భావించాలి తప్ప అదొక ధార్మిక క్షేత్రం ఆధ్యాత్మిక భావంతో స్వామివారిని దర్శనం చేసుకోవాలి అని చెప్పని సామాన్యుడు కడుపు కట్టుకొని రూపాయి పోగు చేసుకొని వచ్చే వాళ్ళకి అవకాశం లేకుండా చేయాలనే ఒక లక్ష్యంతో వీళ్ళు పనిచేశారు. 100% ఆ లక్ష్యాన్ని వాళ్ళు సాధించే క్రమంలోనే 68 లక్షల కిలోల నెయ్యి లాంటి పదార్థం సరఫరా చేయబడింది. నెయ్యి అనడానికి కూడా లేదు. 6,800 టన్నులు అంటే 340 ట్యాంకర్లు ఒక్క బోలేబాబా డైరీ నుంచి, బోలేబాబా కానీ, ప్రీమియర్ ఆగ్రో కానీ, వైష్ణవి కానీ, ఏఆర్ డైరీ కానీ వీటి తరపున 340 ట్యాంకర్లు సరఫరా చేయబడింది. అంటే అన్ని లక్షల కిలోలు నెయ్యి లాంటి పదార్థాన్ని వాళ్ళు రప్పించి సంవత్సరాల తరబడి ఆ కంటామినేటెడ్ పదార్థంతో ప్రసాదాన్ని స్వామివారికి నైవేద్యంగా నివేదించి దాన్ని భక్తులకి అమ్మారు అని అంటే ఇంటెన్షనల్ గానే చేశారని చెప్తున్నారు. ఇక్కడ మీరు గమనించితే ఆన్ యావరేజ్ 65,000 మంది స్వామివారిని దర్శనం చేసుకుంటారు ప్రతిరోజు. ఆన్ యావరేజ్ వీకెండ్లో 85,000 మంది ఉంటారు. కొన్ని ప్రత్యేక దినాల్లో 1,00,000 మంది పైగా దర్శనం చేసుకుంటా ఉంటారు. అంటే కనీసం నెలకి 2.5 కోట్ల మంది, 2 కోట్ల మంది పైన. ఈ 5 సంవత్సరాల్లో 11-12 కోట్ల మంది ప్రత్యక్షంగా తిరుమలకు వచ్చి దర్శనం చేసుకున్న వాళ్ళు ఉన్నారు. అలా దర్శనానికి వచ్చిన ప్రతి ఒక్కళ్ళు మినిమం అంటే 2-3 లడ్డూలు తీసుకుంటారు. వాటిని ఇంటికి తీసుకొచ్చిన తర్వాత ఇళ్ల చుట్టుపక్కల వాళ్ళందరూ కూడా ప్రసాద రూపంలో అంటే మేము తిరుమల వెళ్ళొచ్చాము అని చెప్పని వాళ్ళ ఇళ్ల చుట్టుపక్కల వాళ్ళకి, ఇప్పుడు ఆఫీసులో కొలీగ్స్కి, వీళ్ళకందరూ కూడా ప్రసాద రూపంలో పంపిణీ చేస్తారు. అంటే ఈ 10-12 కోట్ల మంది ప్రత్యక్షంగా ఆ ప్రసాదాన్ని తీసుకున్నారు. పరోక్షంగా వీళ్ళ ద్వారా కనీసం ఇంకొక 30-40 కోట్ల మందికి ఆ ప్రసాదం రూపంలో పంపిణీ చేయబడింది. 50-60 కోట్ల మందికి. ఇంతమందిని ఈ 5 సంవత్సరాల టెన్యూర్లో ఆ నాణ్యత లేని కల్తీతో కూడిన ప్రసాదం, నెయ్యి లాంటి పదార్థంతో తయారు చేయబడ్డ ప్రసాదంతో వీళ్ళు నైవేద్యాలు పెట్టారు. ఇవాళ మనం నెయ్యి గురించే చర్చించుకుంటున్నామండి. ఇప్పుడే మన సప్తగిరి ప్రసాద్ గారు చెప్పినట్టుగా మిగిలిన ఇంగ్రీడియంట్స్ అవన్నీ కూడా ఎటువంటి క్వాలిటీ తెప్పించారో. ఇప్పుడు ఇప్పటి వరకు మనకి నెయ్యి వెలుగులోకి వచ్చింది కాబట్టి దాని గురించి చర్చించుకుంటా ఉన్నాం. ఒక దాంట్లో కల్తీకి ఆస్కారం ఉంది అనుకున్నప్పుడు మిగిలిన అన్నిట్లో కూడా దానికే పాల్పడతారు వాళ్ళు. ఇవాళ అంటే నిన్న వైవి సుబ్బారెడ్డి గారి మీద జరిగిన, అంటే వైవి సుబ్బారెడ్డి గారి ఇంట్లో జరిగిన సిట్టు విచారణ నేపథ్యంలో ఇవాళ సాక్షిలో రాయించుకున్న కథనం నుంచే మనం మాట్లాడదాం. దాంట్లో ఏం చెప్తున్నారు వాళ్ళు, ఈవినింగ్ 5 o'clockకే సిట్టు విచారణ పూర్తయిపోయింది, కానీ బయట లోకానికి 12 గంటల పాటు వైవి సుబ్బారెడ్డి గారిని విచారించినట్టుగా నటించడం కోసం కాలక్షేపం చేశారు అని చెప్తున్నారు. ఎవరి సిట్టు? ఇంకోటి కూడా చెప్పారు, ఆయన వీళ్ళని ప్రశ్నలు అడిగితే వీళ్ళు నీళ్ళు నవ్వుకుంటూ బయటకు వచ్చారు. అదే అంటున్నా, ఎవరి సిట్టు? అసలు ఈ సిట్టు విచారణ కోరుకుంది ఎవరు? రాష్ట్ర ప్రభుత్వం తన పోలీస్ డిపార్ట్మెంట్ తోటి విచారణ జరిపిస్తా ఉంటే చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం రాజకీయంగా మమ్మల్ని లక్ష్యంగా చేసుకొని మా పరువు ప్రతిష్టలను భంగం కలిగించే చర్యలకు పాల్పడుతుంది కాబట్టి మీరు మీ ఆధ్వర్యంలో విచారణ జరపండి అని చెప్పని వైవి సుబ్బారెడ్డి సుప్రీంకోర్టుని అప్రోచ్ అయ్యి సుప్రీంకోర్టు ఆదేశాలతో సిబిఐ డైరెక్టర్ పర్యవేక్షణలో 2 సిబిఐ అధికారులు, 2 రాష్ట్ర ప్రభుత్వ అధికారులు, ఒకరు నేషనల్ ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్ అధికారి, వీళ్ళ ఆధ్వర్యంలో విచారణ జరుగుతూ ఉంది. ఈ విచారణ కావాలని కోరుకుంది సుబ్బారెడ్డి. ఆ విచారణ బృందం తనను విచారించినట్టుగా నటించింది అని చెప్పని వాళ్ళు చెప్తా ఉన్నాడు. అంటే ఆ రోజు ఆ బృందం విచారణ కావాలని కోరుకున్న రోజున అక్కడ ఏం జరగలేదనే ఆలోచనతో వాళ్ళని కోరుకున్నావా? ఇవాళ నువ్వు కోరుకున్న విచారణ, ఆ విచారణ సంస్థ వాళ్ళ ఎన్ని నెలల పాటు డైరీ యజమానులను అరెస్ట్ చేసి జైల్లో పెట్టింది? ఎందుకు అరెస్ట్ చేసి జైల్లో పెట్టారు? అక్కడ ఏమీ జరగలేదు, కల్తీయే జరగలేదు అని చెప్పని కనుక నువ్వు చెప్పదలుచుకుంటే
అందరూ డైరీ యజమానులు ఎందుకు అరెస్ట్ అయ్యారు? ఎగ్జాక్ట్లీ. బోలేబాబా డైరీ, వైష్ణవ్ డైరీ, ఏఆర్ డైరీ, ల్యాబ్ రిపోర్ట్లు ఉన్నాయి కదా సార్. అదే అంటున్నా. ఇవాళ వాళ్ళందరూ అసలు ఎందుకు అరెస్ట్ అయ్యారు? 68 లక్షల కిలోలు అసలు వాళ్ళకి ఆ టెండర్ కట్టబెట్టడం కోసం 4 లక్షల లీటర్ల ఆవు పాలు పర్ డే ప్రాసెస్ చేసే డైరీ ఉండాలి. ఎందుకు ఆ నిబంధన సడలించావు? అసలు ఆవు పాలు ప్రాసెస్ చేయకుండా నెయ్యి ఎలా తయారు చేయగలుగుతావు నువ్వు? అవును. ఇవాళ చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వ హయాంలో కూడా విచారణ జరగాలి అని మేము డిమాండ్ చేశామంటున్నారు. ఆ రోజున కర్ణాటక రైతు సమాఖ్య నుంచి నందిని బ్రాండ్ నెయ్యి తీసుకొచ్చారు. అది వాళ్ళకి కర్ణాటక రైతు సమాఖ్యకి ఆ కెపాసిటీ ఉంది. వాళ్ళు నో ప్రాఫిట్ నో లాసెస్ బేసిస్ లో స్వామివారి కోసం అని చెప్పని ప్రతిరోజు నెయ్యి సరఫరా చేస్తూ వచ్చారు. అసలు ఆ సరఫరాని మీరు ఎందుకు రద్దు చేశారు? రద్దు చేయడానికి కారణం ఏంటి? అంటే బెస్ట్ క్వాలిటీ నెయ్యి కాకుండా లోయెస్ట్ ప్రైస్ అనే నిర్ణయం మిమ్మల్ని తీసుకోమని ఎవరు చెప్పారు? ఇందులో 2 ఉన్నాయి. ఒకటి డబ్బు కన్నా ముఖ్యంగా మీరు అన్నది ఖచ్చితంగా విశ్వాసం దెబ్బతీయడం, దాన్ని ఏదో చెయ్యాలనే ఆలోచన చాలా పెద్ద స్థాయిలో కుట్ర జరిగింది రాజేష్ గారు. 100కి 100 పాళ్ళు విశ్వాసాన్ని దెబ్బతీసే ప్రక్రియ జరిగిందండి. ఇవాళ మనం గజనీ దాడి చేశాడు, గోరీ దాడి చేశాడు, ఆలయాలను విధ్వంసం చేశాడు అని చెప్పని రకరకాలు చెప్పుకుంటూ ఉంటాం. విజయనగరం, హంపి లాంటి ప్రాంతాలకు వెళ్తే అక్కడ జరిగిన విధ్వంసం చూస్తే, ఎప్పుడో 100 సంవత్సరాల క్రితం జరిగిన విధ్వంసం చూస్తే మనకి వాళ్ళ రోమాలు నిక్కపరుచుకుంటూ ఉంటాయి. అటువంటి విధ్వంసాన్ని ఇవాళ ప్రజాస్వామ్య భారతదేశంలో ప్రజాస్వామ్యబద్ధంగా రాజ్యాంగబద్ధంగా పదవుల్లోకి వచ్చిన వాళ్ళు వీళ్ళు పాల్పడతా ఉన్నారు అటువంటి విధ్వంసాన్ని. ఇవాళ మనం ఎంతసేపటికి తిరుమల క్షేత్రంలో జరిగిన ఈ కల్తీ గురించి మాట్లాడుకుంటున్నాం, కానీ రాష్ట్రంలో ప్రశస్తమైన మిగిలిన ఆలయాలన్నీ ఉన్నాయి. అక్కడ ఇంకెన్ని జరిగినాయో అవి ఇంకా వెలుగులోకి రాలా, అవి ఇంకా చర్చనీయాంశం కావట్లా. ఒక కుట్ర కోణంతో ఉద్దేశపూర్వకంగా ఎంత ధైర్యం ఉంటే 68 లక్షల కిలోల నెయ్యి లాంటి పదార్థాన్ని సరఫరా చేపిస్తారండి. ఇంకా పైగా కింద పడ్డ పై చేయి మాదేనని చెప్పని ఇతను సుప్రీంకోర్టు వచ్చి రాజకీయ కుట్ర అంటాడు ఆయన. మళ్ళీ అదే అంటున్నా, ఇతను కోరుకున్న విచారణ సంస్థది. ఇతను సుప్రీంకోర్టుని అభ్యర్థిస్తే ఇతని కోరిక మేరకు నువ్వు సుప్రీంకోర్టు ద్వారా నియమించబడ్డ విచారణ సంస్థ. అంటే సుప్రీంకోర్టు కూడా రాజకీయ కుట్ర చేస్తుంది మీ మీద. ఇవాళ ఎందుకు జరిగిన ఈ అరెస్టులన్నీ? ఇవాళ నీ చిన్నప్పన్న 65 లక్షలండి అతను 5 సంవత్సరాల్లో అతని ఆదాయం 65 లక్షలు, 4,60,00,000 రూపాయలు అతని అకౌంట్ లో డబ్బులు వచ్చినాయి. ఎలా వచ్చినాయి? ఎందుకు? ఎక్కడి నుంచి వచ్చినాయి? వీళ్ళకి ఒక్క మాట, ఒక ధైర్యం ఉందా? 4,60,00,000 అకౌంట్ లో డబ్బులు మాత్రమే కాదు, విశాఖపట్నంలో ఈ 5 years టెన్యూర్ లో అతను 12 ప్లాట్లు కొన్నాడు. ఎక్కడి నుంచి కొనగలిగాడు? అంటే నీ పిఏనే అన్ని కొనగలిగాడు అని అంటే ఇవాళ ఏం చెప్తున్నావు? అధికారుల బాధ్యత నాకేం సంబంధం అంటున్నావు? అధికారులు కూడా ఆలోచించుకోవాలి. ఆనాడు వీళ్ళ తోడలుడు రాజశేఖర రెడ్డికి పాలన నుంచి ఇవాళ వీళ్ళ తోడలుడు కొడుకు జగన్మోహన్ రెడ్డి పాలన వరకు కూడా అధికారులనే బలిపశువులు చేస్తా ఉన్నారు. ఇంకా ఇప్పటికీ కూడా ఈ జగన్మోహన్ రెడ్డికి భజన చేయాలి అనుకునే అధికారులు ఎవరైనా సరే ఉంటే మొట్టమొదటి మీరు ఆలోచించుకోండి. ఆదేశాలు ఇచ్చేది వాళ్ళు, చేయించేది వాళ్ళు, ఆలోచించుకోవాలి. అంతిమంగా బలిపశువులుగా మార్చేది అధికారులు. యామినేశ్వరం గారు, ఓవర్ టు యు. మిమ్మల్ని అడిగిన ప్రశ్న అంటే కేవలం ప్రసాదం ఒకటే కాదు, ఈ కల్తీ బ్యాచ్ చాలా కల్తీలు చేశారు. చివరికి పాపం పడితే మరి దాని ఫలితం అనుభవించాలి. శ్రీమాత్రే నమః. వందే మాత్రం. ఒకటి, వీళ్ళు ఎవరిని పిచ్చోళ్ళని చేయాలని చూస్తున్నారు, లేదంటే మనం అంత ఆంధ్రప్రదేశ్ ప్రజలు అంత పిచ్చోళ్ళ కనిపిస్తున్నారా అని చెప్పని, అంటే వాళ్ళు అనుకుంటున్నారు మనం అంత అమాయకులము లేదంటే పిచ్చోళ్ళం అని చెప్పని. ధర్మారెడ్డి గారు మొన్న ఆయనని ఎంక్వైరీ చేస్తుంటేనేమో ఆయన ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ లాగా ఉన్నాడు. ఆయనే ఒక ఆఫీసర్, అఫీషియల్, నాకేం సంబంధం లేదు, ప్రొక్యూర్మెంట్ వివిధ కమిటీలు, ఆయన ఏం పదం ఉపయోగించాడు, కమిటీలు డిపార్ట్మెంట్లు వాళ్ళు చూసుకునేని అంటాడు. నిన్ననేమో ఈ వైవి సుబ్బారెడ్డి ఏమో అంటాడు నాకేం సంబంధం లేదు, ఇప్పుడు అంతా అధికారులు చూసుకున్నారు అని చెప్పంటారు. మరి మీరెందుకు చైర్మన్ లాగా ఉన్నది? అసలు నువ్వెందుకు ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ లాగా ఉన్నది? అంటే అధికారులే ఇంకొక అధికారుల పైన, డిపార్ట్మెంట్ పైన, కమిటీ పైన అని చెప్పని వాళ్ళ మీద తోసేసి నాకేం తెలియదు అని అంటున్నారు. ఈయనేమో కమిటీ చైర్మన్ లాగా, ధర్మకర్తల మండలి చైర్మన్ లాగా ఉండి 100 రూపాయలది 1000 రూపాయలు చేద్దాము, 500ది 10,000 చేద్దాము, ఇట్లాంటి మాటలు మాట్లాడినటువంటి వాళ్ళందరూ ఇక్కడ ఈ తమిళనాడులో ఉన్నటువంటి టీటీడీ భూములు అక్కడెందుకు, ఏం ఉపయోగం, వాటిని అమ్మేసుకుందాం అన్నవాళ్ళు, లేదంటే ఇంకా మన తెలంగాణలో ఉన్నటువంటి స్వామివారి భూముల్ని కూడా వేలం వేసి అమ్మేద్దామని అనుకున్న వాళ్ళు, ఆంధ్రప్రదేశ్ లో అయితే ఇంకా చెప్పాల్సిన అవసరమే లేదు. ఒకటి, ఈ రోజున కల్తీ నెయ్యిని ఉపయోగించి అసలు అది నెయ్యి ఏంటేంటో, అది నెయ్యి అనడానికి కూడా అనాలా వద్దా, అది కల్తీ నెయ్యాలి అసలు అంటే ల్యాబ్ రిపోర్ట్స్ అవన్నీ వస్తున్నాయి. కానీ మనము హిందువుల్లాగా అంటే అట్లీస్ట్
మా మనోభావాన్ని ఏ విధంగా చెప్పాలి అని కూడా అర్థం కానటువంటి క్వశ్చన్ మార్కులు అయిపోతుందండి. నిజం చెప్తున్నాను ఋషి గారు. ఒక్క సందర్భం కాదు, ఇప్పుడు మీరు చూడండి, మనం తిరుమల ఇందాక మీరు అన్నట్టు కేవలం టీటీడీలో మాత్రమే కాదు, లడ్డు విషయం మాత్రమే కాదు, అన్నవరం చూడండి, వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ ఉన్నప్పుడు అన్నవరం టెంపుల్లో కూడా ఎన్నో కంప్లైంట్స్ వచ్చాయి. అసలు ప్రసాదంలో నాణ్యత లేదు, భక్తులకు సౌకర్యాలు అందడం లేదు అని చెప్పని. శ్రీశైలంలో వచ్చాయి, కనకదుర్గమ్మ ఆలయానికి సంబంధించి వచ్చాయి. అన్యమత ఉద్యోగుల వ్యవహారం కూడా అప్పుడే కదా. అసలు అన్యమత ఉద్యోగస్తులు ఏంటి, ఇక్కడ తిరుమల తిరుపతిలో జరుగుతున్నటువంటి అన్యమత ఉద్యోగస్తుల గొడవ ఏమిటి, లేకపోతే ఈ ప్రసాదాలకు సంబంధించి ఏంటి, ఆ లైట్లలో క్రైస్ట్ లాగా పెట్టుకోవడం ఏమిటి. ఒకటి కాదు, గడిచిన 5 సంవత్సరాలు, అప్పుడు అంటే వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఉన్న 5 సంవత్సరాలలో ఒక ప్రణాళికాబద్ధంగా, మేము పదే చెప్పాము, ఒక ప్రణాళికాబద్ధంగా, ఒక కుట్రపూరితంగా హిందూ ధర్మం పైన, అంటే ఇందాక మీరు అన్నారు సామాన్యులకి దేవుని దూరం చేయాలని, అంటే అది ఒక యాంగిల్ ఏంటంటే హిందూ ధర్మానికి వారు అంటే హిందువులను దూరం చేయాలని. రెండోది, ఇలా దూరం చేస్తే అక్కడ ఉన్నటువంటి ఆస్తుల్ని కాజేయాలని కదా వాళ్ళ మెయిన్ ప్లాన్ అంతా. ఇప్పుడు దూరంగా వెళ్తూ ఉన్నారు అనుకోండి, ఎక్కువ మంది రావట్లేదు అనుకోండి, వాళ్ళు అడిగేవారే ఉండరు కదా. ఆ విధంగానే కదా 5 సంవత్సరాల్లో వాళ్ళు చేసింది. ఇష్టారాజ్యంగా పరకామణి విషయం కానివ్వండి, అంటే స్వామి వారికి ఇంకా అసలు తీస్తూ ఉంటే ఎన్నెన్ని వస్తాయో, ఇప్పుడు ఒక్కొక్కటి బయటకు వస్తుంది. ఒక విషయం, వీళ్ళు ఏంటంటే మాకేం తెలియదు అంటున్నారు. మీకేం తెలియనప్పుడు మీ బోర్డు పెత్తనాలు ఏంటి, అసలు ఎవడబ్బా సొమ్ము తీసుకొచ్చి పెట్టారని చెప్పని మీరు వచ్చి పెత్తనాలు చేసి టికెట్లు పెంచేసుకొని, అద్దెలు రూమ్లు పెంచేసుకొని, మళ్ళీ ఎట్లా పడితే అట్లాగా స్వామి వారి కైంకర్యాలను మార్చేసుకోవడానికి ఎవడు. నీ ఇంట్లో నేను అంటే నాకు చాలా బాధగా వస్తుంది కానీ నడుచుకుంటున్నాను. మీ ఇంట్లో జగన్మోహన్ రెడ్డి ఏమైనా ఆస్తి తీసుకొచ్చి పెట్టాడా, లేదంటే వైవి సుబ్బారెడ్డి ఏమైనా ఆస్తి తీసుకొచ్చి పెట్టాడా, ధర్మారెడ్డి ఆస్తి అదేమైనా? మీకేమీ సంబంధం లేదన్నప్పుడు మీ బోర్డు పెత్తనాలు ఎందుకు, మీరెందుకు, ఆ మండలి ఎందుకు? లేకపోతే అందరిని అనట్లేదు, కొంతమంది ఎవరైతే ఈ అసలు ఏమాత్రము విశ్వాసం లేనటువంటి వారు కేవలము డబ్బు కోసమేనండి. ఎంత దురదృష్టం, నిజంగా ఎంత మహాపాపం అనంటే, కేవలము అధికారము చెలాయించుకోవడానికి అదొక స్టేటస్ లాగా అయిపోయింది. ఏది టీటీడీ గాని ఈ రోజున రాష్ట్రంలో పాలక మండలి అని అంటే చాలా మందికి, కొంతమందిని అనట్లేదు, చాలా మందికి ఒక స్టేటస్ అది. మేము పలానా ధర్మకర్తలము, లేదంటే పలానా ఆలయానికి అని చెప్పని. ఇంకొంతమంది ఇటువంటి రాక్షస మూకలు వాళ్ళు కేవలం ఆ స్వామి వారికి ఆ గుళ్ళకు ఉన్నటువంటి ఆస్తులు, ఇంకా బయటికి రానటువంటి ఎండోమెంట్ భూములండి. ఇవంతా మనకి టిప్ ఆఫ్ ద ఐస్బర్గ్ అంటాం కదా, ఈ టిప్ ఆఫ్ ద ఐస్బర్గ్ ఇంత ప్రకంపనలు సృష్టిస్తోంది, ఇంత భయానకంగా ఉంది. మరి అసలు ఆ లోతుగా చూస్తే అది ఎంత భయంకరంగా ఉంటుంది. ఉద్దేశాలు ఏంటో తెలిస్తే అసలు తీసుకునే పరిస్థితి ఉండదు. ఒకటండి, ఖచ్చితమైన స్పష్టమైనటువంటిది ఉద్దేశం ఏంటంటే, ఉద్దేశపూర్వకంగానే హిందూ దేవాలయాల పైన 200 దేవాలయాల పైన దాడులు జరిగి విగ్రహాలని భిన్నం చేసి, మనకి రామతీర్థంలో 1000 సంవత్సరాల విగ్రహం అండి రాముల వారిది, 1000 సంవత్సరాల విగ్రహాన్ని శిరస్సు ఖండించి చెరువులో పడేశాడు. ముఖ్యమంత్రి, అప్పటి ముఖ్యమంత్రి నోరు తెరిచాడా, కనీసము ఒక మాట మాట్లాడా? అంతెందుకు ఆయన మంత్రులు ఎవరైనా ఒక్కరైనా సరే హిందువులు కదా, విగ్రహమే కదా, చెయ్యి ఇరిగిపోతే ఏముంది, కాలు ఇరిగిపోతే ఏముంది, అటువంటి మాటలు మాట్లాడారు. అన్ని దేవాలయాల పైన అన్ని దాడులు జరుగుతున్నాయి, దొంగలు ఎత్తుకుపోయారు. ఇక్కడ కనకదుర్గమ్మవే 2 విగ్రహాలు వెండి సింహాలను ఎత్తుకుపోయారు. ఇంకా చాలా చాలా మనకి తెలిసినవి ఇవి మాత్రమే, మనకు అసలు తెలిసినవి ఇవి మాత్రమే. ఏ రోజైనా ఒక్కసారైనా సరే హిందువుల మనోభావాలు ఇంకా మళ్ళీ పైగా వినాయక చవితి పండగలకి ఆంక్షలు, హిందూ పండగలకు ఆంక్షలు, మీరు ఓన్లీ అసలు ఏంటి మేళాలు పెట్టుకోకూడదు, ర్యాలీలు తీయకూడదు, లేదంటే ఉత్సవాలు జరుపుకోకూడదు, ఇలా కావాలని ఒక స్ట్రాటజిక్ గా హిందూ ధర్మాన్ని పైన కుట్రతోటి ఆ 5 సంవత్సరాలు వాళ్ళు పనిచేశారు. రెండోది, దేవాలయాల భూములని, దేవాలయాల ఆస్తులని, దేవాలయాలకు వచ్చేటటువంటి హుండీలో వేసేటటువంటి ఆ డబ్బు ఏదైతే ముడుపుల్లాగా మనం వేస్తున్నామో వాటిని, ఆభరణాలని, నేను ఇప్పుడు చెప్తున్న ఆభరణాలని, ఇటువంటివన్నీ కూడా కాజేయాలన్న దృష్టితో వచ్చినటువంటి వాళ్ళే చాలా మంది. వారికి ఎటువంటి విశ్వాసము లేదండి. విశ్వాసం ఉంటే నల్లరాయ కదా అని చెప్పని ఎందుకంటాడంటే భూమన
ఆ తర్వాత అసలు ఒక బొట్టు పెట్టుకోవడానికి ఎందుకంటే చచ్చే వాళ్ళు మళ్ళీ అటువంటి వాళ్ళు స్వామివారి ఆలయాల్లో ఎందుకు? నువ్వు స్వామివారి బొట్టే పెట్టుకోవడానికి, నువ్వు బొట్టు పెట్టుకోవడానికి కూడా ఇష్టపడని వాడివి, నువ్వెందుకు అసలు అటువంటి ఆలయానికి, అంత పవిత్రమైనటువంటి ఆలయానికి ధర్మకర్తల మండలి చైర్మన్ లాగా ఉండడము? ఇంకొకటి ఇప్పుడు కనీసం నీకు గడపలో కూడా వెళ్ళేటటువంటి అర్హత ఉంటుందండి? వేరే మతాలకి వాళ్ళ మత విశ్వాసాలను పాటించని వారిని వాళ్ళ గడపలో కన్నా రాణిస్తారా? ఇప్పుడు పోగులు పెడతారు. మీరు అన్నట్టు ఇప్పుడు బొమ్మన అధికారం పోయి మొన్న కూడా గోవుల అంశంలో యంత్రార్థాంతం చేయాలని ట్రై చేశారు, తర్వాత విగ్రహం విషయంలో యంత్రార్థాంతం ట్రై చేశారు. అంటే ఆ తిరుమల చుట్టూ ఏదో ఒకటి రెగ్యులర్ గా ఒక కుట్ర అయితే జరుగుతోంది యామిని గారు. తిరుమల మాత్రమే అధికారంలో ఉన్నప్పుడు కానీ, అధికారంలో లేనప్పుడు కాదు. తిరుమల మాత్రమే కాదండి, అన్ని దేవాలయాల పైన, సింహాచలం పైన మీరు చూడండి, సింహాచల భూముల పైన మనందరికీ గుర్తుంది. ఇదే ఎన్నో సార్లు డిబేట్లు చేసింది. సింహాచల భూములు చూడండి, అలానే ఇంకా ద్వారకా తిరుమలది చూడండి. ఒక్కొక్కటి మనం ఒక్కొక్కటి గుర్తు తెచ్చుకుంటే గనక ఎన్నో ఆలయాల పైన వీళ్ళు కుట్రల పని ఎంతెంతో చేశారు. నాకు తెలియకడితే మీ లడ్డు విషయానికి వస్తే, ఇప్పుడు మనమే ఇల్లు కట్టించుకున్నాం అనుకోండి, ఇల్లు కట్టడానికి మేస్త్రి, అనుభవం ఉన్న మేస్త్రిని చూస్తామా, లేదంటే ఒక పెయింటర్ తో నువ్వు సిమెంట్ తో కట్టేసే ఇల్లు చెప్పని చెప్తామా? మేస్త్రినే కదా ఇల్లు కట్టాల్సింది, తర్వాత గోడలకి పెయింట్ వేయాల్సింది పెయింటర్ కదా. అంటే మనము సామాన్యంగా చేసేటటువంటి వాటికి ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళని చూడాలని అనుకున్నప్పుడు, ఇటువంటి స్వామివారి పవిత్రమైనటువంటి ప్రసాదాలు తయారు చేసేటప్పుడు దానికి 3 ఏళ్ళు ఉన్నటువంటి, కనీసం 3 ఏళ్ళ అనుభవం ఉండాలంటే దాన్ని తీసి సంవత్సరం ఎందుకు పెట్టారు మీరు? ఆ ప్రశ్నకి ఎందుకు సమాధానం చెప్పట్లేదు అసలు? వాళ్ళు అంత అధికారులే చూసుకున్నారనంటే, అధికారులేమో పాలక మండలి అంటారు, పాలక మండలేమో అధికారులు అంటారు, వీళ్ళిద్దరూ కలిపి. ఆయన అడిగిన ప్రశ్న ఏంటంటే, అసలు టీడీపీ హయాం అన్నప్పుడు మరి అంత ఇంకా తక్కువకి వచ్చింది కదా నెయ్యి, మరి అది కల్తీ. టీడీపీ హయాం ఇంకా తక్కువ ఉన్నది ఎక్కడి నుంచి తీసుకున్నారు? నందిని నుంచి తీసుకున్నారు, లేదంటే చాలా ఆయన అడిగడం, ఆయన అడిగిన దానికి చెప్తున్నాం కదా. మరి మీరు తీసుకుందంటే 370 రూపాయలు కేజీ లాగా ఇస్తూ, ఎవరో బోలే బాబా అని, వైష్ణవి డైరీ అని చెప్పని, లేదంటే ఇంకా ఈ ఇంకోటి ఏంటి వేరే వేరే ప్రీమియర్ అగ్రి అని చెప్పని, ఇటువంటి రకరకాల చెప్పి అసలు వాళ్ళకి వెనకాల వాళ్ళకంటే సొంత డైరీ ప్రాసెసింగ్ యూనిట్లే లేవు, వాళ్ళు రైతుల నుంచి తీసుకున్నట్టు ఆధారాలే లేవు. దీనికి అసలు దీన్ని జస్ట్ నేను ఒకటి చెప్తున్నానండి, ఇట్లాంటి వాళ్ళకి కోర్టులు నిజంగా వీళ్ళు శిక్ష వేసేస్తే వాళ్ళు మళ్ళీ వాళ్ళ అధికారమో లేకపోతే శిక్ష అనుభవించో సంవత్సరం 2 ఏళ్ళు బయటకు రావడం కాదు. ఎన్ని కోట్ల మంది, ఇందాక లెక్కలు చెప్తున్నాం కదా, ఇక్కడ అది భారతదేశంలో వాళ్ళు, ప్రపంచంలో ఉన్నటువంటి హిందూ మనోభావాలు దెబ్బతిన్న వాళ్ళందరూ కూడా వీళ్ళని వచ్చి చెంపలు పగలు కొట్టాలండి. ముందు నేనే ఉంటాను, నేను మొహమాటం లేకుండా చెప్తున్నా, ముందు నేను నాతోనే మొదలు పెడతాను. నేను మా హిందువులకు వదిలేస్తా వీళ్ళని, చట్టము వాళ్ళు అరెస్ట్ చేసిన వీళ్ళు బయటకు వస్తారేమో, ఎందుకంటే అంటే వేరేనే కాదు, ఈ రోజు కదా కొన్ని రోజులైనా అనుభవించి వస్తారేమో, కానీ దాంతో వీళ్ళు చేసిన పాపం పోదు కదా. వీళ్ళు చేసింది సాధారణమైనటువంటి పాపం కాదు కదా, ధర్మానికి సంబంధించింది, దేవుడికి సంబంధించింది కదా, మరి దానికి శిక్షలు వేరే ఉండాలి కదా. దేవుడు వేస్తాడు ఎలాగూ, మరి మేమంతా మరి మా మనోభావ వేదనకి మేము ఎలా వేయాలండి? నేను ఇప్పుడు మీకు మీ ద్వారా నేను ఆన్ స్క్రీన్ చెప్తున్నాను, ఇప్పుడు లైవ్ లో చెప్తున్నాను, నాతోటే మొదలు పెడతాము మిమ్మల్ని ఒక్కొక్కరిని. వీళ్ళనే కాదండి, వీళ్ళిద్దరు ఇప్పుడు ఈ కొంతమందినే కాదు, ఏ దేవాలయంలో ఏ ప్రభుత్వం ఉన్నా, ఏ అధికారైనా, ఏ పాలిటీషియన్ అయినా, ఇంకెవడైనా సరే, ఎవరైనా సరే, దేవుడు ఇట్లాంటి అపచారాలు చేసేటటువంటి వాళ్ళందరికీ నిలబెట్టి, నడ్డి రోడ్డు మీద నిలబెట్టి చెంపలు, ప్రతి ఒక్కరు కాదు, ఇద్దరు కాదు, కోట్ల మంది వాయించాలి. కోట్ల మంది వాయిస్తే కానీ సిగ్గురాదండి, బుద్ధిరాదు. జగన్మోహన్ రెడ్డి సబ్జెక్టు కరెక్షన్ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు, అధికారంలోకి వచ్చాకను వీళ్ళు వెళ్ళారు, వైసీపీ వాళ్ళు అందరూ వెళ్ళినప్పుడు తిరుమలలో గోవిందనామ స్మరణ తప్ప మరొక్క మాట వినపడదు. కానీ అక్కడ జై జగన్ అని నినాదాలు చేశారు. ఏది మాడ వీధుల్లో చేశారు, లోపల ప్రెమిసెస్ లోపలికి వెళ్ళాక కూడా చేశారు. తర్వాత నిన్నగాక మొన్న శబరిమలలో జగన్ 2.0 అని పోస్టర్లు, ఎక్కడికి వెళ్ళినా వీళ్ళు రెగ్యులర్గా నేను హైదరాబాద్ కోర్టుకు వచ్చినా, లేకపోతే ఎక్కడికి వెళ్ళినా, ఏ చావు పరామర్శలకు వెళ్ళినా, దేనికి వెళ్ళినా రప్పారప్ప. మరి ఆ రప్పారప్ప ఏంటో, గోలేంటో, అంటే తప్పేంటి అంటాడు ఆయన. ప్రసాద్ గారు, ఇక్కడ నా పాయింట్ ఏంటంటే, ప్లేస్తో సంబంధం లేదు, అక్కడ దేవుడున్నాడా లేకపోతే ఏంటి సంబంధం లేదు, కోర్టులా సంబంధం లేదు. కోర్టులకి టైం ఇస్తారు, ఇంకా దేవుళ్ళు కనుక బయటకు వచ్చి మాట్లాడితే వాళ్ళని ఏమనేవారు వీళ్ళు అనిపిస్తుంది చూస్తుంటే. ప్రసాద్ గారు సార్, ఇప్పుడు నిన్న మనం చూసాం, భారతదేశ రాజకీయ చరిత్రలోనే జడ్జికి అపాయింట్మెంట్ ఇచ్చినటువంటి ఏకైక వ్యక్తినే
జడ్జికి అపాయింట్మెంట్ ఇచ్చాడు, 1 hour టైం ఇచ్చాడు. నిన్న ఇచ్చిన షెడ్యూల్లో అవును 9 గంటలకి తాడేపల్లి ప్యాలెస్ నుండి బయలుదేరతాడంట, 9:30కి గన్నవరం వస్తాడంట, 10:30కి బేగంపేట ఎయిర్పోర్ట్ లో దిగుతాడట, 10:30 నుండి ఊరేగింపు రఫా బ్యాచ్ తో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అంటే మొన్నటిదాకా మనం ఏమనుకున్నాం, యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ అనుకున్నాం. అది తీరా చూడబోతే యువజన శ్రామిక రఫా కాంగ్రెస్. అచ్చా అక్కడ నుండి బయలుదేరి 11:30కి కోర్టు ప్రాంగణంలోకి వస్తాడంట భారీ ఊరేగింపుతో. 11:30 నుండి 12:30 వరకు జడ్జి గారికి టైం ఇస్తారంట, ఈ లోపల ఏదైనా అడుక్కోవచ్చు జడ్జి గారు. మళ్ళీ 11:30 నుండి మళ్ళీ తాడేపల్లి ఏదో లోటస్ పాండ్ ఏదో ఉందంట హైదరాబాద్ లో వాళ్ళ కొంప, ఆడికి పోతాడట. ఆడ ఆ తల్లిని పరామర్శించినట్టు నటిస్తాడట, కొంచెం ప్లాస్టిక్ నవ్వులు ఉంటాయి కదా ఆడ ఆ తల్లిని చూసి నవ్వినట్టు అవి చేస్తానని చెప్పి జడ్జికి అపాయింట్మెంట్ ఇచ్చినట్టు వ్యక్తి నిన్న చూడండి, ఆయన ఏదో కోర్టుకు పోయినట్టు కనిపించలే నిన్న, ఏదో జడ్జి పైన దండయాత్రకు పోయినట్టు. ఇక్కడ నుండి వాస్తవానికైతే నిన్నగాక మొన్న 2 days బ్యాక్ ఆల్ జిల్లా పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రెసిడెంట్లకి మండల లెవెల్ లీడర్ టెలిఫోన్ కాన్ఫరెన్స్ తీసుకున్నారు వాళ్ళు. మా ఊర్లో కూడా మా మండలాల్లో కూడా టెలిఫోన్ కాన్ఫరెన్స్ వచ్చింది వైసీపీ నాయకులకి, మీరందరూ బయలుదేరి రావాలా అంటే వీళ్ళందరూ అక్కడి నుంచి వచ్చిన వాళ్ళ మొత్తం మరి వాళ్ళ మీడియాలో సోషల్ మీడియాలో హైదరాబాద్ లో జనం వచ్చి జగన్ తో చేయి కలిపితే చాలు ఇంకా చెయ్యి జీవితంలో కడుక్కోమన్నట్టుగా నాంపల్లి కోర్టు దగ్గర రావాలని రాశారు. మొత్తం తుస్సులు బుస్సులు ఇవన్నీ ఇక్కడ నుండే టెలిఫోన్ కాన్ఫరెన్స్ తీసుకుని మొబిలైజ్ చేశారు. అందరూ ఇంపార్టెంట్ లీడర్స్ అంతా రండి, అక్కడ అన్న బేగంపేట దిగిన వెంటనే మీరు అట్లే మీద పడాలా, అన్న మీద పడాలా, సెకండ్ల కోసం సెల్ఫీల కోసం ఎగబడాలా, అక్కడక్కడ మీరు అన్న సీఎం అని అరవాలరా మీరు అని చెప్పి ఇక్కడ తరలించింది. ఈ బ్యాచ్ పోయి అక్కడ తాగి పీకల దాకా తాగి అన్న సీఎం అని అరిచినారు. ఏ రాష్ట్రానికి సీఎం రా బాబు మీ అన్న, నాకు అర్థం కాదు, ఎందుకు ఊరికి సీఎం అని అరిచి గేవబెట్టేది. కోర్టు యొక్క డెకోరం ని దెబ్బతీశారు. ఏంటి సార్ కోర్టు ఇప్పుడు న్యాయమూర్తి కూడా షాక్ అయి ఉంటారు నాకు తెలిసి. న్యాయమూర్తి ఇట్లనే ఉంటాడు పోయి సార్, జనరల్ గా నేరస్తుల్ని పిలిస్తే సార్, జనరల్ గా నేరస్తుడిని నిన్న నేను ఒక వారం క్రితం మా చిత్తూరు కోర్టుకు పోతే పిలిచినారు ఖైదీల్ని, ఎక్స్ వగేరాలు తెలిసి ఇట్లా పోయి చేతులు కట్టుకుని తల దింపుకున్నాడు ఒక ఖైదీ. నేను అక్కడ ఉన్న కోర్టు కానిస్టేబుల్ అడిగిన, ఏంద్ర బాబు వాడు ఎందుకు చేతులు కట్టుకున్నాడు అంటే, వాడు ₹1,00,000 బైక్ దొంగతనం చేశాడు, అందుకని చెప్పి వాడిని రిమాండ్ తీసుకొని జడ్జి గారి ముందు నిలబెట్టామని. ఈయన 1,00,000 కోట్లు దోచుకున్న వ్యక్తి ఇట్లా పోతున్నాడు ఊరేగింపుతో, ఇట్లా అంటున్నాడు ఏదో పెద్ద పుల్హామా యుద్ధ వీరుడు మాదిరిగా. అయితే నిన్న కోర్టు దగ్గర పిలుస్తారు కదా మన జగన్మోహన్ రెడ్డి వగేరాలు నెంబర్ 1 జగన్మోహన్ రెడ్డి అట్లా పిలవరు సార్. జగన్మోహన్ రెడ్డి వగేరాలు 3 సార్లు ఇది బిల్లబంటుతుంటారు. ఆయన పిలిస్తే ఇట్లా పోయి చేతులు కట్టుకోవాలి. అవునంటే ఎవరైనా న్యాయమూర్తి కళ్ళల్లో కళ్ళు పెట్టి చూడకూడదు, కొంచెం బాడీ లాంగ్వేజ్ కూడా మెయింటైన్ చేయాలి సూపర్ గా. గుండీలు వేసుకోవాలి, పైన గుండీలు వేసుకోవాలా. జనరల్ గా అయితే చెప్పులు బయట వదిలేసి న్యాయమూర్తి గారు పిలుస్తారు, ఏమయ్యా ఇన్ని రోజులు కోర్టుకు రాలేదు, 6.5 సంవత్సరం అని అడిగి ఉండాలా. మొన్న లండన్ పోయేటప్పుడు సెల్ నంబర్ ఇవ్వమంటే నువ్వు తప్పుడు సెల్ నంబర్ ఇచ్చిపోయినా, ఏంది నీ పరిస్థితి, ఎందుకు ఇచ్చావని అడిగి ఉండాలా. ఇవేమి జరగకుండా ఏదో జడ్జిని పరామర్శించిన అడిగిపోయినట్టు పెద్ద ఇట్లా పోయి ఇట్లా అనుకుంటా. నాకైతే ఏదో కోర్టు పోవడానికి కూడా నేరం చేసి 1,00,000 కోట్లు తినేసినోడు పెద్ద ఊరేగింపు కోర్టుకు పోతున్నట్టు వాట్ ది కల్చర్ దే ఆర్ మెయింటైనింగ్ టువర్డ్స్ జ్యుడిషియరీ. ఏంటంటే అది ఎవరికి చెల్లదు. మీకు జైలుకి నుంచి వచ్చినప్పుడు ఊరేగింపులు బ్రహ్మాండంగా చేసి అందులో భాగమే ఇది. ఇందాక దేశ చరిత్రలోనే నాకు తెలిసి ప్రపంచంలో కూడా ఎక్కడ ఏ కోర్టులోనూ న్యాయమూర్తికి స్కెడ్యూల్ ఇచ్చిన నిందితుడు ఎవరు ఉండరు నాకు తెలిసి. ఏ రాజేష్ గారు, ఈయన బ్యానర్లు కూడా అన్నమాట కట్టారు పెద్ద పెద్ద, అన్న కాబోయే సీఎం వస్తున్నాడు అంట కోర్టుకి. వాస్తవానికి అయితే నాకు తెలిసి ఒక బ్యానర్ కట్టుండాల, 1,00,000 కోట్లు దోచుకున్న అన్నకు సుస్వాగత పుష్పాంజలి, 6.5 సంవత్సరం తర్వాత కోర్టు కోసం అన్నకు సుస్వాగత పుష్పాంజలి ఇట్లా పెట్టుండాలి బోర్డులు. తీసుకొచ్చారంటే ఒకటి ఉంది,
ఇప్పుడు ఇతను జడ్జి గారికి షెడ్యూల్ ఇచ్చాడు 11:30 to 12:30 అనేది ఇతను ఏ షెడ్యూల్ ఇచ్చుకున్నాడు అనేది పక్క పెట్టేద్దాం. కానీ అసలు న్యాయస్థానం కానీ న్యాయమూర్తి గారు కానీ అతను షెడ్యూల్ని ఎలా ఎంటర్టైన్ చేస్తారండి? ఇప్పుడు నా మీద కూడా నేను ఊర్లో రాజకీయాలు ఉన్నప్పుడు చాలా కేసులు ఉండేవి, మేము కోర్టులకు వెళ్తుండే వాళ్ళం. మీరు ఎప్పుడు టైం ఇవ్వలేదుగా. ఎలా ఉంటుందంటే బెంచ్ మీదకి జడ్జి గారు రాకముందే ఆ రోజు లిస్ట్ అయ్యి ఉన్న కేసుల్లో అక్యూజ్డ్ కానీ సాక్షులు కానీ అందరూ హాజరై ఉండాలి. అక్కడికి వచ్చిన తర్వాత జడ్జి గారు బెంచ్ మీదకి వచ్చిన తర్వాత బెంచ్ క్లర్క్ వరుస క్రమంలో ఒక్కొక్క కేసు వాళ్ళని పిలుస్తుంటారు. ఇందాక ప్రసాద్ గారు చెప్పినట్టుగా షర్టు బై బటన్స్ పెట్టుకొని ఆఖరికి ఈ చేతులు కూడా ఇట్లా కాదు కప్స్ పెట్టుకొని ఫుల్ హ్యాండ్స్ అయితే వెళ్ళి బోర్డులో నిలబడాలి. బోర్డులో నిలబడాలి. ఆ నిలబడ్డ తర్వాత డేట్ ఇచ్చేటైతేమో అప్పటికప్పుడు పలానా డేట్ మళ్ళీ వాయిదా అని చెప్పని చెప్తారు. లేదు ఆ రోజు కనుక విచారణ ఉంటే మీరు బయట వెయిట్ చేయండి మళ్ళీ పిలుస్తామని చెప్తారు. అప్పుడు కనుక ఏది ఆ వరుస క్రమంలో పిలిచినప్పుడు కనుక అటెండ్ కాకుండా ఉంటే వాళ్ళ లాయరు మా అక్యూజర్ వస్తున్నాడండి కొంచెం మీరు అవకాశం ముందుగా లాయర్ చెప్పుకోవాలి. చెప్పుకున్న తర్వాత అప్పుడు కూడా జడ్జి గారు లంచ్ టైంలో దిగిపోయేటప్పుడు కానీ లేదు అని అంటే ఈవినింగ్ దిగిపోయేటప్పుడు కానీ అప్పటి వరకు పనిష్మెంట్ వెయిట్ చేయాలి, పిలుస్తారు. అంతే తప్ప జగన్మోహన్ రెడ్డి అతనికి తీరినప్పుడు మీరు 10-10:30 కోర్టు బిగిన్ అవుద్ది, జడ్జి గారు బెంచ్ మీదకి వస్తారండి. ఇతను బేగంపేట ఎయిర్పోర్ట్ దగ్గర చేతులెత్తి దండాలు పెడుతున్నప్పుడు 11:10 అయింది టైము. నువ్వు 10:30కి కోర్టులో ఉండాల్సిన వ్యక్తివి 11:10కి బేగంపేట ఎయిర్పోర్ట్ లో ఎలా ఉండగలిగావు? ఎందుకు నిన్ను ఎంటర్టైన్ చేశారు? న్యాయస్థానాలు సామాన్యుడి విషయంలో ఒక రకంగా 11 కేసుల్లో అక్యూజ్ నెంబర్ 1 గా ఉన్న ఇతని విషయంలో ఎందుకు అడిషనల్ ప్రివిలేజెస్ కల్పిస్తా ఉన్నాయి? 6 సంవత్సరాలు న్యాయస్థానం అనుమతితో అతను వ్యక్తిగత హాజరు మినహాయింపు పొందితే పొందుండొచ్చు. ఇవాళ న్యాయస్థానానికి వస్తున్నాడు, అతను వచ్చి తీరాలి. వచ్చే క్రమంలో మిగిలిన సాధారణ ఖైదీలాగా అతను కూడా ఎందుకని ఆ టైంకి అతను అటెండ్ కానప్పుడు ఏం చేయాలి న్యాయమూర్తి గారు? నీ కోసం న్యాయస్థానం న్యాయమూర్తి ఎదురు చూడాలా? వెయిట్ చేయి, నేను నాకు తీరుకున్నప్పుడు పిలుస్తా అని చెప్పని ఓ 4-5 గంటలు వెయిట్ చేయించాలి. ఏ సామాన్యుడి విషయంలో వెయిట్ చేయిస్తున్నారుగా, టైంకి అటెండ్ కానప్పుడు సామాన్యుడిని అయితే వెయిట్ చేస్తున్నారు, ఇతను ఎందుకు వెయిట్ చేయించలా? లేదా అంటే ఇక్కడ లేదా సిస్టమ్ ఒకసారి చెప్పేయాలి జగన్మోహన్ రెడ్డి అన్నిటికీ అతీతం అని అదే చెప్పాలి. జగన్మోహన్ రెడ్డి బియాండ్ ది ఆల్. అతను మిగిలిన సమాజానికన్నా అతనికి అడిషనల్ ప్రివిలేజెస్ ఉన్నాయి. అతను వచ్చినప్పుడు మేము టేకప్ చేస్తాం, అతనికి మాకు టైం ఇచ్చినప్పుడు మేము విచారిస్తాం. అంతే తప్ప మేంగా అతను అంటే న్యాయమూర్తులు వాళ్ళ ఇంటెగ్రిటీ వాళ్ళు ఎందుకు తగ్గించుకుంటా ఉన్నారు? ఇదే పోనీ మొత్తం సామాన్య ప్రజానీకానికి కూడా ఇదే ప్రివిలేజ్ కనుక కల్పించగలిగితే అప్పుడు ఒప్పుకుందాం మనం. సామాన్యుడి దగ్గర చాలా కఠినంగా ఉంటున్నారుగా. అవును, ఇవాళ 11:10కి అతను బేగంపేట ఎయిర్పోర్ట్ లో ఉండటం ఏంటండి? ముందు నీకు ఇవాళ ఈ రోజు నీ వాయిదా ఉంది అన్నప్పుడు మూసుకొని ముందు రోజు నువ్వు వచ్చి నీ లోటస్ పాండ్ ఇంట్లో నిద్ర చేయాలి. ఉదయాన్నే 10:30 కల్లా నువ్వు వెళ్ళాలి. నువ్వు 10ంటికి గన్నవరంలో టేకప్ అవుతావా? ఇక్కడ కోర్టు బిగిన్ అయ్యే టైంకి నువ్వు గన్నవరంలో టేకప్ అవుతావా? అంటే ఏంటా బర్తగింపు ఉంది? దానికి కారణం ఒకటే, న్యాయస్థానం అన్నా న్యాయమూర్తి అయినా సరే కనీసం భక్తి ఉండాలి, లేదంటే భయం అని ఉండాలి. ఇవి రెండూ లేని ఒక బరితెగింపు ధోరణి అతను ప్రదర్శిస్తున్నాడు. కానీ న్యాయస్థానం అయినా న్యాయమూర్తి గారైనా తన ఇంటెగ్రిటీ తను కాపాడాలి కదా. ఇవాళ న్యాయస్థానానికి అతను సవాలు విసురుతా ఉన్నప్పుడు ఎలా చూస్తుంటారు? గారు అన్ని వ్యవస్థల్ని తను ఛాలెంజ్ చేస్తాడు. గతంలో అసలు న్యాయమూర్తుల మీదే మొత్తం వాళ్ళ కుటుంబ సభ్యుల మీద చేసిన పరిస్థితి కదా, ఇంక ఇదే ఉంది. నేను అదే అంటున్నాను, అతనికి ఇప్పుడు ఇదేం కొత్త కాదు. న్యాయమూర్తులని లేదంటే న్యాయస్థానాలు లెక్క చేయకపోవడం. ఆయన ప్రభుత్వంలో ఉన్నప్పుడు కూడా కొన్ని 100 సార్లు మొట్టికాయలు వేయించుకున్నాడు. ప్లస్ ఆయన హయాంలో ఉన్నప్పుడు ఈ సిఎస్లు, చీఫ్ సెక్రటరీలు కానివ్వండి, డీజీపీలు కానివ్వండి, ఎన్నో 100 సార్లు కోర్టు మెట్లెక్కి మరి మొట్టికాయలు వేయించుకున్నారు. అయినా ఒక్కరికి కూడా అధికారులు మనం ఇందాక అనుకున్న బుద్ధి తెచ్చుకోవాలి, కానీ వీరు తెచ్చుకోరు. అధికారంలో ఎవరున్నప్పుడు వాళ్ళు భయపడతారో, ప్రలోభపడతారో, ఇంకా దేనికైనా ఆశ పడుతున్నారో తెలియదు. వాళ్ళ నాన్నగారు ఉన్నప్పటి నుంచి ఇదే హయాం నడుస్తోంది. ఇక్కడ బేసిక్ ఒకటేనా, నిన్న మా ఇంతకుముందు వీళ్ళు అనుకున్నట్టుగా చెప్పినట్టుగా మీరు చెప్పినట్టు కూడా ఒక ఆంధ్రప్రదేశ్ కి ఎంబారాస్మెంట్ అండి అది. ఎందుకనంటే ఇప్పుడు ఈయనేదో గొప్పతనం, ఈయనకున్నటువంటి అభిమానులు ఏదో రప్ప అనుకుంటూ ఈయన అసలు నిన్ను చూస్తే ఇలా ఊపుకుంటూ ఒక నవ్వు, ఒక స్మైల్ ఉంటుంది, ఒక డిఫరెంట్
ఆయన ఫేషియల్ ఎక్స్ప్రెషన్స్ ఉంటాయి. కాలేజ్ ఫెస్ట్ కి నేను చీఫ్ గెస్ట్ లాగా లేకపోతే ఒక పెద్ద కాన్ఫరెన్స్ కి నేదో ముఖ్య అతిథి లాగా ప్రసంగించబోవడానికి గర్వకారణంగా దేశాన్ని అంటే సన్మానం చేస్తుంటే ఒక గొప్ప గర్వతనం గర్వంగా వెళ్తాం కదా, అటువంటి గర్వం అంటే 11 ఛార్జ్ షీట్లు ఫైల్ అయ్యి ఇంత దౌర్భాగ్యంగా ఆక్స్ఫర్డ్ లేదంటే గూగుల్ అడిగినా కూడా ఇచ్చేటటువంటి పేరు కరప్షన్ లో కింగ్ అని చెప్పని నెంబర్ 1 అని చెప్పని వస్తున్నా కూడా ఏ మాత్రమో సిగ్గు లేకుండా అక్కడ కోర్టు దగ్గర చెల్లెలు నర్రెడ్డి సునీత రెడ్డి కనిపిస్తే కనీసం మొహంలో చూడలేకపోయాట, పలకరించలేదు. అంటే ధైర్యం లేక అసలు ధైర్యం ఏం లేదు వీళ్ళకి. అసలు అట్లాంటి సెంటిమెంట్స్ మీరు అనుకుంటున్నారండి? వాళ్ళకి సెంటిమెంట్ ఉంటుంది, ఒక పశ్చాత్తాపం ఉంటుంది, ఒక సిగ్గు ఉంటుంది, ఒక బిడియం ఉంటుంది, గిల్టీనెస్ ఉంటుంది. ఇవన్నీ ఉండవు వాళ్ళకి. ఎందుకనంటే నేరస్తులని ఇప్పుడు హీరోల్లాగా చూస్తారండి ఆ పార్టీలో. నేరస్తులే హీరోలు వాళ్ళకి. అలానే ఇప్పుడు ఇటువంటి అన్ని అరాచకం చేసేటటువంటి వాళ్ళే హీరోలు. అందుకే కదా ఆయన కూడా జైలుకి వెళ్ళి పరామర్శించేటప్పుడు ఏం చెప్తూ ఎట్లా ఇలా అభివాదం చేసుకుంటూ వెళ్తుంటాడు. ఆయన నాయకులేమో డ్రైవర్లను చంపి ఇంటికి పార్సిల్ పంపించుకున్న వాళ్ళు ఎంత బాగా ఆయన పక్క పక్కనే తిరుగుతూ ఉంటారు. అంటే బేసిక్ గా నేరాలు చేయడము, అవినీతి చేయడము, దోపిడీలు, దొంగతనాలు అంటే ఇందాక దేవుడు భూములు లాంటి దొంగతనాలు చేయడము, లాస్తులు కాజేయడము, ఇటువంటి వాటన్నిటి కూడా చేస్తూ అదే వాళ్ళ గొప్పతనం, అదే వాళ్ళ ఒక అచీవ్మెంట్ అని చెప్పని అనుకుని ఊరేగింపులా నాకు తెలిసి ఈ పార్టీ వాళ్ళు ప్రెస్ మీట్ లో నాకు సన్మానం చేయాలి కదా, చలువ కప్పాలి కదా అన్నాడు ఈ మధ్య మాట్లాడుతూ. అదే అంటే ఇంత నాకు తెలిసి ప్రపంచంలో ఏ పార్టీ కార్యకర్తలు కూడా తమ అధినేత కరప్షన్ ఛార్జెస్ ఎదుర్కొంటూ అంటే అవినీతిలో ఇలా కేసు ఎదుర్కొంటూ కోర్టుకి వెళుతున్నప్పుడు ఇంత గొప్ప ఘన స్వాగతం పలుకుతూ ఆయన్ని హీరో ఇలాగా ట్రీట్ చేసేటటువంటి భావజాలం మరి వీళ్ళకి మాత్రం రాజేష్ గారు ప్రస్తావించినట్టు గ్రేటెస్ట్ ఎంబారాస్మెంట్ ఫర్ ద ఆంధ్ర అండ్ ఫర్ ద పీపుల్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అండి. ఎందుకంటే మన పరువు అంతా పోతుందండి రాష్ట్రం. యామిని గారు, సప్తగిరి ప్రసాద్ గారు, రాజేష్ గారు. ఇది వాళ్ళ